హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఐపీఎల్ 2025లో ఫిఫ్త్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఈరోజు జరగబోతుంది. మనం ఈరోజు వీడియోలో ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఏ టీంకి గెలిచే అవకాశం ఉంది అనే విషయాలన్నీ డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఐపీఎల్కి సంబంధించిన ప్రతి వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్లో కనుక చూసుకుంటే ఫస్ట్ 3 మ్యాచ్లు కూడా ఏ టీం గెలుస్తుందో పర్ఫెక్ట్గా అయితే గెస్ చేయడం జరిగింది. ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ గెలుస్తుందని చెప్పాను, అలాగే సెకండ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని చెప్పాను, థర్డ్ మ్యాచ్లో సిఎస్కేకి ఎడ్జ్ ఉందని చెప్పాను. కాబట్టి ఫస్ట్ 3 మ్యాచ్ల్లో మనం చెప్పినట్టే జరిగింది. ఫోర్త్ మ్యాచ్ రిజల్ట్ అయితే ఇంకా రాలేదు. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే మ్యాచ్ అయితే జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫేవరెట్స్ అని అయితే చెప్పాను. మరి ఏ టీం గెలుస్తుందో చూడాలి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా పంజాబ్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య ఇప్పటి వరకు ఐపీఎల్లో 5 మ్యాచ్లు మాత్రమే జరిగాయి. ఎందుకంటే మనకి గుజరాత్ టైటాన్స్ టీం అయితే వచ్చి 3 years మాత్రమే అయింది ఐపీఎల్లో. కాబట్టి ఈ రెండు టీమ్స్ మధ్య 5 మ్యాచ్లు జరిగితే గుజరాత్ టీం అయితే 3 మ్యాచ్లో గెలిచింది. అదర్ హ్యాండ్ పంజాబ్ టీం అయితే 2 మ్యాచ్లో గెలిచింది. కాబట్టి ఓవరాల్ రికార్డ్ చూసుకుంటే గుజరాత్ టీంకి కాస్త బెటర్గా అయితే ఉంది. ఇక లాస్ట్ ఇయర్ ఈ రెండు టీమ్స్ మధ్య 2 మ్యాచ్లు జరిగాయి. అందులో ఒక మ్యాచ్లో గుజరాత్ టీం గెలిస్తే ఇంకొక మ్యాచ్లో పంజాబ్ టీం అయితే గెలిచింది. మ్యాచ్ జరగబోయే అహ్మదాబాద్ స్టేడియంలో పిచ్ ఎలా ఉండబోతుందంటే జనరల్గా అహ్మదాబాద్ గ్రౌండ్లో అయితే రెడ్ సాయిల్ వికెట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం బ్లాక్ సాయిల్ వికెట్ అయితే ఉంటుంది. జనరల్గా రెడ్ సాయిల్ వికెట్ యూస్ చేస్తారు. మనకి మిగిలిన మ్యాచెస్లో కాస్త బౌలింగ్ అనుకూలించే వికెట్ ఏమైనా యూస్ చేస్తారేమో, కానీ ఐపీఎల్లో మాత్రం మనకి కంప్లీట్ బ్యాటింగ్ ట్రాక్ అయితే ఉంటుంది అహ్మదాబాద్లో. కాబట్టి ఈరోజు మ్యాచ్లో కూడా హై స్కోరింగ్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ గ్రౌండ్లో ఐపీఎల్లో ఇప్పటి వరకు 36 మ్యాచ్లు అయితే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 15 సార్లు గెలిస్తే చేస్ చేసిన టీం అయితే 20 సార్లు గెలిచింది. దీన్ని బట్టి కనుక చూసుకుంటే ఇక్కడ చేస్ చేయడమే మంచిది. ఖచ్చితంగా అహ్మదాబాద్లో అయితే డ్యూ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే చేస్ చేయడానికే ప్రిఫర్ చేస్తారు. అయితే ఈ గ్రౌండ్లో ఈ రెండు టీమ్స్ మధ్య గతంలో ఒక మ్యాచ్ అయితే జరిగింది. ఆ మ్యాచ్ కనుక చూసుకుంటే మనకి ఫస్ట్ బ్యాటింగ్ చేసి గుజరాత్ టీం అయితే 199 రన్స్ అయితే స్కోర్ చేసింది. ఆ తర్వాత చేజింగ్లో ఒక్క బాల్ మిగిలి ఉండగా అయితే పంజాబ్ టీం అయితే చేస్ చేసింది. కాబట్టి ఈ గ్రౌండ్లో పంజాబ్ టీంకి అయితే కాస్త మెరుగైన రికార్డే ఉంది. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన 5 మ్యాచ్ల్లో 3 సార్లు గుజరాత్ టీం, 2 సార్లు పంజాబ్ టీం గెలిచిందని చెప్పాను కదా. ఈ గెలిచిన మ్యాచ్లన్నీ కూడా వాళ్ళు చేస్ చేస్తూ గెలిచారు. ఇప్పుడు పంజాబ్ టీం గుజరాత్ మీద 2 మ్యాచ్లు చేసి గెలిచారు. అలాగే గుజరాత్ టీం పంజాబ్ మీద గెలిచిన 3 మ్యాచ్లు కూడా చేసి గెలిచారు. కాబట్టి రేపు టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే చేస్ చేయడానికే ప్రిఫర్ చేస్తారు. ఇక ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండబోతున్నాయో కనుక చూసుకుంటే ముందుగా గుజరాత్ టీం విషయానికి వస్తే శుభ్మన్ గిల్ మరియు జాస్ బట్లర్ అయితే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో సాయి సుదర్శన్, నెంబర్ 4లో షారుఖ్ ఖాన్, నెంబర్ 5లో గ్లెన్ ఫిలిప్స్, నెంబర్ 6లో మహిపాల్ లోమ్రోర్, నెంబర్ 7లో రాహుల్ తివాటియా, నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9లో రషీద్ ఖాన్, నెంబర్ 10లో కాగిసో రబాడా, నెంబర్ 11లో మహమ్మద్ సిరాజ్ అయితే టీంలోకి వస్తారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిద్ధ్ కృష్ణ లేదా ఇషాంత్ శర్మ అయితే టీంలోకి వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఒక బ్యాట్స్మెన్ కావాలంటే అనుజ్ రావత్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా రావచ్చు. ఇక ఈ టీం అయితే చాలా బాగుంది. మనకి శుభ్మన్ గిల్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు రీసెంట్గా. అలాగే లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కూడా శుభ్మన్ గిల్ అయితే ఆల్మోస్ట్ 426 రన్స్ అయితే స్కోర్ చేశాడు 12 మ్యాచెస్లో. అట్ ద సేమ్ టైం జాస్ బట్లర్ అయితే అంత మంచి ఫామ్లో అయితే లేడు. తను రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీలో స్ట్రగుల్ అయ్యాడు. అలాగే రీసెంట్గా జరిగిన T20 సిరీస్లో కూడా జాస్ బట్లర్ అయితే స్ట్రగుల్ అయ్యాడు. ఇక నెంబర్ 3లో సాయి సుదర్శన్ అయితే లాస్ట్ ఇయర్ బాగానే పర్ఫామ్ చేశాడు ఐపీఎల్లో. ఆల్మోస్ట్ 12 మ్యాచెస్లో 527 రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఇక షారుఖ్ ఖాన్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ అయితే అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు, ఒక 50 మాత్రమే స్కోర్ చేశాడు లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో. ఇక గ్లెన్ ఫిలిప్స్ విషయానికి వస్తే రీసెంట్గా అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. గ్లెన్ ఫిలిప్స్ గురించి కొత్తగా చెప్పేది ఉంది. తను యాజ్ ఎ బ్యాటర్గా ఎంత యూజ్ అవుతాడు, యాజ్ ఎ ఫీల్డర్గా కూడా అంతే యూజ్ అవుతాడు. ఇక మహిపాల్ లోమ్రోర్ అయితే అంత గొప్పగా ఏం పర్ఫామ్ చేయలేదు లాస్ట్ ఇయర్ అయితే. మొత్తం 10 innings లో 125 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. అయితే స్ట్రైక్ రేట్ మాత్రం చాలా బాగుంది, 183 వరకు అయితే ఉంది మహిపాల్ లోమ్రోర్కి. అంటే తను లోయర్ ఆర్డర్లో వస్తాడు కాబట్టి. ఇక నెంబర్ 7లో రాహుల్ తివాటి అయితే టీంలోకి వస్తాడు యాజ్ ఎ ఫినిషర్గా. తివాటి అయితే లాస్ట్ ఇయర్ అంత గొప్పగా ఏం పర్ఫామ్ చేయలేదు, కాకపోతే తను కూడా లోయర్ ఆర్డర్లో వస్తాడు కాబట్టి తను కూడా బిగ్ హిట్స్ అయితే కొట్టగలడు. ఇక వాషింగ్టన్ సుందర్ విషయానికి వస్తే తను బ్యాట్తో అట్ ద సేమ్ టైం బాల్తో కూడా బాగా యూజ్ అవుతాడు. రీసెంట్గా మంచి ఫామ్లో ఉన్నాడు. తను ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక మ్యాచ్ కూడా ఆడకపోయినప్పటికీ కూడా తను ఇంతకుముందు జరిగిన T20 సిరీస్లో అలాగే అంతకుముందు జరిగిన మ్యాచ్లో బాగానే పర్ఫామ్ చేశాడు. కాబట్టి
వాషింగ్టన్ సుందర్ కూడా ఆల్రౌండర్గా బాగా యూజ్ అవుతాడు. ఇక రషీద్ ఖాన్ విషయానికి వస్తే తన గురించి కొత్తగా చెప్పేదే ఉంది. ఐపీఎల్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు గతంలో. రీసెంట్గా అంత మంచి ఫామ్లో లేడు, కానీ తను ఫామ్లోకి రావడం పెద్ద కష్టమేం కాదు. ఇక కాగిసో రబాడా కూడా చాలా మంచి బౌలర్. ఇక మహమ్మద్ సిరాజ్ అయితే లాస్ట్ ఇయర్ ఆర్సీబీ తరపున ఆడాడు. తను రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీలు కూడా సెలెక్ట్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా సిరాజ్ అయితే ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాడు ఈసారి ఐపీఎల్లో. ఇది జీడీ టీం అయితే ఓవరాల్గా చూస్తే బాగానే ఉంది. మరి చూద్దాం వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు. ఇక అదర్ హ్యాండ్ పంజాబ్ కింగ్స్ టీం కనుక చూసుకుంటే ఓపెనర్స్గా ప్రభ్సిమ్రన్ సింగ్ మరియు జాష్ ఇంగ్లీష్ అయితే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 4లో మార్కస్ స్టాయినిస్, నెంబర్ 5లో గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 6లో శశాంక్ సింగ్, నెంబర్ 7లో నేహల్ వదేరా, నెంబర్ 8లో అజ్మతుల్లా ఉమర్జాయ్, నెంబర్ 9లో హర్ప్రీత్ బార్, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11లో యుజ్వేంద్ర చాహల్ అయితే టీంలోకి వస్తారు. ఇక్కడ పంజాబ్ టీం అయితే ఈసారి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మంచి బౌలింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అలాగే బ్యాటింగ్లో డెప్త్ ఉంది, మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. అంతేకాకుండా ఈసారి మోస్ట్ ఇంపార్టెంట్లీ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ గెలిచిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే ఈసారి పంజాబ్ కింగ్స్ని అయితే లీడ్ చేయబోతున్నాడు. ఈ టీంలో ముందుగా ప్రభ్సిమ్రన్ సింగ్ కనుక చూసుకుంటే లాస్ట్ ఇయర్ 14 మ్యాచ్ల్లో 334 రన్స్ అయితే స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ 156గా ఉంది. ఓకే, బాగానే ఉంది లాస్ట్ ఇయర్ అయితే. ఇక జాష్ ఇంగ్లీష్ అయితే రీసెంట్గా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. మనం చూసాం రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఎలా పర్ఫామ్ చేశాడు. అలాగే ఇక శ్రేయస్ అయ్యర్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. తను కూడా కెరియర్లో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇక మార్కస్ స్టాయినిస్ అయితే తను కూడా మంచి ఆల్రౌండర్. ఇటు బ్యాట్తో బిగ్ హిట్స్ అయితే కొట్టగలడు, అలాగే బాల్తో కూడా మంచి బౌలింగ్ అయితే వేయగలడు. ఇక గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే లాస్ట్ ఇయర్ అయితే ఆర్సీబీ తరఫున కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు. అయితే అంతకుముందు 2 సంవత్సరాలు కూడా ఆర్సీబీ తరఫున చాలా బాగా పర్ఫామ్ చేశాడు. గతంలో కనుక చూసుకుంటే మ్యాక్స్వెల్ అయితే పంజాబ్ టీంకి ఆడిన అనుభవం కూడా ఉంది. అయితే అప్పుడు పంజాబ్ టీం తరఫున పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేదు మ్యాక్స్వెల్. మరి ఈసారి అయినా సరే పంజాబ్ టీం తరఫున మ్యాక్స్వెల్ ఎలా ఆడుతాడో చూడాలి. ఇక ఆ తర్వాత శశాంక్ సింగ్ అయితే లాస్ట్ ఇయర్ మంచిగానే పర్ఫామ్ చేశాడు. మొత్తం 14 మ్యాచ్ల్లో 354 రన్స్ అయితే స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ అయితే చాలా బాగుంది, 164 స్ట్రైక్ రేట్ ఆడాడు లాస్ట్ ఇయర్. ఇక నెంబర్ 7లో నేహల్ వదేరా అయితే లాస్ట్ ఇయర్ అయితే ముంబై టీం తరఫున ఆడాడు. తనైతే అంత గొప్పగా అయితే పర్ఫామ్ చేయలేదు లాస్ట్ ఇయర్. కాకపోతే తను కూడా యాజ్ ఎ ఫినిషర్గా ఎలా ఆడతాడో చూడాలి. ఇక అజ్మతుల్లా ఉమర్జాయ్ అయితే రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. మనం ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో చూసాం. అటు బ్యాట్తోనూ ఇటు బాల్తోనూ మంచి ఆల్రౌండర్ తను. ఇక హర్ప్రీత్ బ్రార్ అయితే లాస్ట్ ఇయర్ అయితే అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు. మొత్తం 13 మ్యాచ్ల్లో 7 వికెట్స్ మాత్రమే తీసుకున్నాడు. ఇక హర్షదీప్ సింగ్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. తనకి ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం దొరకలేదు, కానీ అంతకుముందు జరిగిన T20 సిరీస్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇక యుజ్వేంద్ర చాహల్ విషయానికి వస్తే తనైతే రీసెంట్గా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి అయితే కంప్లీట్గా పక్కన పెట్టేశారు. తనకైతే ఇంటర్నేషనల్ క్రికెట్లో పెద్దగా ఛాన్సెస్ అయితే రావట్లేదు. తను లాస్ట్ ఇయర్ మాత్రం ఆర్ఆర్ టీం తరఫున అయితే చాలా బాగా పర్ఫామ్ చేశాడు. మొత్తం 15 మ్యాచ్ల్లో 18 వికెట్స్ అయితే తీశాడు. కాకపోతే చాహల్ అయితే లాస్ట్ ఇయర్ ఎకానమీ కాస్త ఎక్కువగా ఉంది. తన ఓవరాల్ కెరీర్ ఎకానమీతో పోలిస్తే లాస్ట్ ఇయర్ అయితే కాస్త ఎక్కువ ఎకానమీతో రన్స్ ఇచ్చాడు. కాబట్టి చాహల్ ఈ సంవత్సరం ఎలా ఆడతాడో చూడాలి పంజాబ్ కింగ్స్ టీం తరఫున. ఇక ఈ రెండు టీమ్స్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేసి కనుక చూసుకుంటే పంజాబ్ టీం అయితే కాస్త బెటర్గా ఉంది. బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో ఆల్రౌండర్స్ అయితే ఎక్కువ ఉన్నారు పంజాబ్ టీంలో. ఈసారి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది పంజాబ్ టీం. నాకు తెలిసి ఈసారి ప్లే ఆఫ్స్కి ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళే అవకాశం అయితే ఉంది, వీళ్ళు కానీ సరిగ్గా పర్ఫామ్ చేస్తే. ఎందుకంటే ఇంత మంచి టీం పెట్టుకొని ఈసారి కనుక వీళ్ళు ఐపీఎల్లో సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఖచ్చితంగా అది వీళ్ళ మిస్టేక్ అవుద్ది. మరి ఈ రెండు టీమ్స్లో రేపు ఏ టీం గెలుస్తుందంటే మాత్రం నేనైతే పంజాబ్ కింగ్స్కి కాస్త ఎడ్జ్ ఉందని చెప్తాను. మీరైతే చెప్పండి కామెంట్ సెక్షన్లో ఏ టీం గెలుస్తుందో.